హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం. అంతేకాకుండా చిన్నపిల్లలకు చాలా నచ్చే ఎగ్ పఫ్ అండి. ఎగ్ పఫ్ చేసుకోవాలి అని అనుకుంటే మైదా పిండి కలపటం, నానబెట్టడం, చపాతీ చేసుకోవటం అంత ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ బ్రెడ్తో మనం ఎగ్ పఫ్ చేయబోతున్నాం. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా రౌండ్గా ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని దానిని ఇలా బ్రెడ్ మీద బోర్లించి గట్టిగా ప్రెస్ చేసి దాని చుట్టూ ఉన్న ఎక్కువగా ఉన్న బ్రెడ్ అంతా కూడా కట్ చేసేసి తీసుకోండి. ఇది కట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. దానిని తర్వాత వాడదాం. ఇలా మధ్యలో ఉన్న బ్రెడ్తో మాత్రమే మనం ఇప్పుడు స్నాక్స్ అనేవి చేయబోతున్నాం. ఇదే విధంగా వేరొక బ్రెడ్ని కూడా కట్ చేసి తీసుకుందాం. బ్రెడ్తో పఫ్ చేయాలి అంటే ఒక్క పఫ్ చేయడానికి 2 బ్రెడ్ పీసెస్ సరిపోతాయండి. అలాగే మనం ఎన్ని స్నాక్స్ చేయాలి అనుకుంటే అన్నీ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నట్లయితే ఒక్క స్నాక్ అవుతుంది. ఇదే విధంగా నేను 4 స్నాక్స్ రెసిపీస్ని చేయబోతున్నాను. అంటే 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. నేను 8 బ్రెడ్స్ని కూడా ఇలా మధ్యలో రౌండ్గా కట్ చేసుకుని చుట్టూ ఉన్న ఎక్సెస్ బ్రెడ్ని అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా 8 బ్రెడ్ పీసెస్ని కూడా రౌండ్గా కట్ చేసి తీసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు జాగ్రత్తగా చూసి మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్లేట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చుట్టూ ఉన్న బ్రెడ్ పార్ట్ని, ఈ బ్రౌన్ కలర్ బ్రెడ్ ఉంది కదా, అదంతా కూడా తీసేసుకుని దాని మధ్యలో ఉన్న వైట్ కలర్ పార్ట్ మాత్రమే మనం మిక్సీ జార్లో వేయబోతున్నాం. ఇలా వేసుకోండి. ఆ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసేసుకోండి. అది వేస్ట్ అండి. ఇంకా అది స్నాక్స్లోకి రాకూడదు, వస్తే చేదుగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఇలా వైట్ పార్ట్ మాత్రమే తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా వేసుకున్నాం కదా, దీనిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ముద్దలాగా రాకుండా పొడిగా రావాలండి, అంతవరకు కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టుకోండి. ఇలా పొడిలాడుతున్నట్లుగా రావాలి. ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఉడకపెట్టిన గుడ్లు 2 తీసుకోండి. దీనిని పైనున్న ఆ గుళ్ళంతా కూడా ఓపెన్ చేసేసుకుని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని మనం స్లైసెస్ లాగా కట్ చేయబోతున్నాం. ఒక్కొక్క గుడ్డుని 4 ముక్కలుగా కట్ చేయండి. మనం ఒక ఎగ్ తీసుకుంటే 4 స్నాక్స్కి సరిపోతుంది. అలాగే మనం ఎన్ని స్నాక్స్ చేయాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగా ఎగ్స్ని ఉడకబెట్టి తీసుకోండి. ఇలా నేను చూపించే విధంగా మధ్యలోకి సన్నగా కట్ చేయండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు, కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఆనియన్స్లో కలిసేంత వరకు బాగా మగ్గించి ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిన తర్వాత
మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేయండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని కారము పసుపు కూడా ఉల్లిపాయల్లో కలిసేంత వరకు బాగా కలుపుతూ మగ్గించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఇవి 3 కూడా ఆనియన్స్తో పాటు బాగా కలపండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఈ కళాయిని పక్కన పెట్టేసుకుని వేరొక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగించండి. ఈ లోపుగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం పౌడర్ చేసుకున్న బ్రెడ్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని చిక్కగా పేస్ట్ లాగా వచ్చేంత వరకు కలపండి. మరి జారుగా లేకుండా కొంచెం చిక్కగానే కలపండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా మైదా పిండిని బాగా మెత్తని పేస్ట్ లాగా కలపండి. ఈ గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసి తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకుని మనం ముందుగా ఉడకపెట్టి రెడీ చేసుకున్న ఆనియన్స్ కర్రీ ఉంది కదా, దానిని కొంచెంగా బ్రెడ్ మీద పెట్టుకుని మనం కట్ చేసి తీసుకున్న ఎగ్ పీస్ని అలా ఆనియన్స్ మీద పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్కి పైన అంచులో మొత్తం కూడా అంచు చుట్టూ కూడా మనం వాటర్లో కలిపి పెట్టుకున్న మైదా పిండిని వేయండి. చుట్టూ కూడా ఇలా పిండిని వేసుకుంటూ రండి. మనం ఒక్క స్నాక్స్ రెసిపీ చేయడానికి 2 బ్రెడ్ స్లైసెస్ వాడబోతున్నామండి. ఇప్పుడు ఇలా మైదా పిండిని అంటించిన తర్వాత వేరొక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దానిపైన ఇలా బోర్లించి ఎగ్గు కర్రీ బయటికి కనిపించకుండా ఇలా కవర్ చేస్తూ మైదా పిండి అంచంతా కూడా మైదా పిండి ఉంది కదా, అదంతా కూడా పై బ్రెడ్కి అంటిస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అంటించండి. చుట్టూ కూడా ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా గట్టిగా అంటుకోవాలి. ఈ విధంగా అంటించి పక్కన పెట్టండి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్కి కూడా ఇలా అంచులకు మైదా పిండి రాసుకుని మధ్యలో ఆనియన్ కర్రీ పెట్టుకుని దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా అలా పెట్టుకుని ఇంకొక బ్రెడ్ పీస్తో పైన అంతా కూడా కవర్ చేస్తూ అంటిస్తూ ఇలా నొక్కి పెట్టి అంచులని టైట్గా ఉంచుతూ పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన మనం ఎన్ని స్నాక్స్ చేసుకోవాలంటే అన్ని స్నాక్స్ని రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి. చుట్టూ అంచులు అనేవి ఓపెన్ అవ్వకుండా గట్టిగా నొక్కి పెట్టండి. ఇలా మనం రెడీ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా పక్కనే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోండి, బ్రేక్ చేసి వేసుకోండి. ఇలా పగలగొట్టి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇవి 3 ఎగ్లో కలిసేంత వరకు బాగా కలపండి. మనం ఒక్క ఎగ్ని బ్రేక్ చేసి వేసాం కదా, ఈ ఎగ్ అనేది 2 బ్రెడ్ స్లైసెస్కి సరిపోతుందండి. మనం 4 చేసాం కాబట్టి 2 ఎగ్స్ అయితే 4కి సరిపోతుంది. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని తీసుకుని అలా ఎగ్లో ఇలా ముంచి 2 వైపులా కూడా ఎగ్ మిశ్రమం అంటుకునేలా స్పూన్తో ఇలా అటు ఇటు కలుపుతూ గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పొడిలో అలా మధ్యలో పెట్టుకుని దాని చుట్టూ కూడా బ్రెడ్ పొడిని వేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే బ్రెడ్ అంతా కూడా నానిపోకుండా ఆ బ్రెడ్ పొడి అంతా కూడా పట్టుకుంటుంది. ఇలా చుట్టూ అంచులకు కూడా బ్రెడ్ పొడిని ఎక్కువగా అంటించినట్లయితే లోపల ఉన్న కర్రీ అనేది బయటికి రాకుండా గట్టిగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన ఎగ్ మిశ్రమం కూడా వేరొక బ్రెడ్కి అలా డిప్ చేసి ఇదే విధంగా నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇదే విధంగా చేయండి. ఎగ్లో డిప్ చేసిన తర్వాత ఇలా ఎగ్ పౌడర్ని చుట్టూ కూడా అంటించినట్లయితే లోపల ఉన్న కర్రీ అనేది రాకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన 2 బ్రెడ్ స్లైసెస్కి కూడా ఇంకో ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్తో సాల్టు కారము
మిరియాల పొడి కూడా వేసుకుని దానిని కూడా ఎగ్లో డిప్ చేసి ఇలా సేమ్ ప్రాసెస్తో బ్రెడ్ పొడిని అలా వేస్తూ అంటిస్తూ మొత్తం అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేస్తూ మనం రెడీ చేసామంటే పౌడర్ అనేది బ్రెడ్ పౌడర్ అనేది రాలిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంటుందండి, ఎగ్కి అంటుకొని ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన కూడా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా బాగుంటాయండి. ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా టైం తీసుకున్నా సరే తింటున్నప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకైతే మరీ ఎక్కువగా ఇష్టపడుతూ తినే రెసిపీ. మొత్తం రెడీ అయిన తర్వాత కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని మీడియంలో కాగించండి. కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అలా ఆయిల్లో వేసి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని బ్రెడ్ మీద వేస్తూ డీప్ ఫ్రై చేసామంటే రెండు వైపులా కూడా క్రిస్పీగా కరకరలాడుతూ బ్రెడ్ స్లైసెస్ అనేవి డీప్ ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఎక్కువగా మాడనివ్వకుండా జాగ్రత్తగా రెండు వైపులా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా టీ టైం స్నాక్స్ లాగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ హెల్దీ ఫుడ్ అండి. ఎగ్తో మనం చేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బ్రెడ్తో ఎగ్ పఫ్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ ఇది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా రెడీ అయిన తర్వాత వేడివేడి బ్రెడ్ పఫ్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి. మీరు కూడా కుక్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు చూసి వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కరకరలాడే ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. ఇలా మధ్యలోకి కట్ చేసుకుని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తింటూ ఎంజాయ్ చేస్తూ టీ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.